నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. తిరుపతి జిల్లా నాయుడుపేటలో పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని సూలూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కీర్తించారు. ప్రతి ప్రాంతంలో కొత్త గ్రామాలుగా జగనన్న కాలనీలు జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే వివరించారు. నాయుడుపేటలోని కేకే సదన్లో జరిగిన రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల స్థలాల పత్రాలను మహిళలకు ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కళ్యాణి, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, కౌన్సిలర్లు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. నా బిడ్డలు కూడా జగనన్న మర్చిపోవాలంటే నాకు కూడా ఆత్మవిశ్వాసం. ఎందుకంటే ఆమె యొక్క బాధ మీలో చాలా మంది కూడా మరి ఇంటి కళని సాకారం చేసుకుంటామో లేదో, సొంత ఇల్లు వస్తుందో లేదో, సొంత స్థలం వస్తుందో లేదో ఆలోచన చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మరి ఈరోజు ఆ పరిస్థితి కాదని మీకు ఎన్ని తొలగించాం, రిజిస్టర్ డాక్యుమెంట్ ఇస్తున్నాం, ఇల్లు కట్టిస్తా ఉన్నాం. భవిష్యత్తులో మీకు మంచిగా ఆ గ్రామంలో ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు జగనన్న మీ గురించి ఎంత ఆలోచన చేశారు. మరి ఇల్లు పడితే కాదు, జగనన్న మీ పిల్లలు చదివిస్తా ఉన్నారు, జగనన్నకి సాధికారతని ఆలోచన చేస్తున్నాడు. చేతి కావచ్చు, ఆసరా కావచ్చు, అనేక కార్యక్రమాలలో ఇదే అక్కడికి ఇంచుమించు ఈ 4 సంవత్సరాల కాలంలో 2,50,000 కోట్ల రూపాయలు మీ పేరు నాకు అకౌంట్ వెళ్తారని నిన్న మొన్న ఈ రోజు తిరుగుతూ ఉన్నాం. ఈ మధ్య మీకు కూడా ఇప్పుడు మన ప్రభుత్వం చేపట్టిన ఈ నవరత్నాలు పేదలందరికీ ఇళ్లలో భాగంలో మనం మన మండలానికి సంబంధించి మొత్తం 2,563 మందికి పట్టాలు ఇచ్చి ఉన్నాము. దాంట్లో మున్సిపాలిటీ, రూరల్, అర్బన్లో అందరికి కలిపి సచివాలయం వారీగా ఇచ్చాము. అయితే అంతమందికి ఇంకా అవకాశం కూడా ఇంకా ఉంటుంది. మీరు కనుక పెట్టుకుంటే ఇంకా ఇల్లు లేని వాళ్ళకి ఇంకా ఇవ్వచ్చు. దానికి అసలు ఇల్లు అనేది మనకి అసలు చెప్పలేము. ఒక ఇల్లు కొనుక్కోవాలి అన్నా కానీ మనం ఎంతో కష్టపడతాం. కూడు, గూడు, గుడ్డ అంటారు. అలాంటిది మనం ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఏమి తిన్నామా అంటారు. మన ఇంటి కింద మనం చక్కగా నిద్రపోయామా లేదా, తెల్లారి మనం కాలకృత్యాలు తీసుకొని పనులకు వెళ్ళామా లేదా, అది చాలా ప్రశాంతమైనది. మనకంటూ ఒక ఇల్లు అంటూ ఉంది, మీరు చెప్పలేము అన్నమాట. అలా ఉండదు. అలాంటి ఇల్లు ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి ఇల్లు లేవు వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించింది.